కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే ఈరోజు డైలీ ఆయనే ఒక హాట్ టాపిక్గా నిలుస్తున్నాడు. ఇవాళ ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లను ప్రతిపక్ష పలు మాట్లాడుతుంటారు కదా, ఇక చూడు ప్రతిపక్ష పల మాటను మేము పట్టించుకోము అంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు తెరపైకి వచ్చి మాట్లాడుతుంటే చూడు వీళ్ళు అమ్ముడు పోయిరు వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఈజీ. ఈ ముద్ర వేయడం అనేది చాలా ఈజియెస్ట్ థింగ్. ఇక చూడాలు బీఆర్ఎస్లకు ఫేవర్గా చేస్తారు, అందుకనే మా మీద బురద జల్లుతున్నారు అనేసి ఈజీగా ఒక మాట కొట్టేస్తారు కదా. ఏం చెప్తున్నామో గతం నుంచి చెప్తున్నాం. ఈ 2.5 ఏళ్ల పాలనలో జరుగుతున్న అవినీతిని, కమిషన్లు, దందాలు, భూ కబ్జాలు ఈ ఓవరాల్గా కలిపితే అన్నిటిలోనూ ఎంత ఘోరమైన అవినీతి జరుగుతుందన్న విషయం మనం ప్రతిరోజు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం. ఏకంగా కమిషన్ల భాగోతం అయితే సెక్రటేరియట్లో బట్టి ఛాంబర్ ముందే ఆందోళన చేసిన పరిస్థితి చూసినాం. ఏడనన్నా ఉందా ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో కానీ? మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా చూసినాం అట్లాంటి పరిస్థితి, గది కూడా చూసినాం మనం. దాని తర్వాత ఈ నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో జరిగిన స్కామ్ గురించి చూసినాం, అది ఇంకా జరుగుతానే ఉంది. దాని మీద ఒకరు మంత్రులు బురద జల్లుకున్న పరిస్థితిని చూసినాం. దీని మీద ఏ మంత్రి ఏంటి, ఏ మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏ మంత్రి ఎన్ని కోట్లకు అనే దాని మీద, వేల కోట్లకు అనే దాని మీద తాటికాయంత అక్షరాల్లో పేపర్లో వచ్చిన వార్తలు చూసినాం. ఏకంగా మహిళా మంత్రి విషయంలో, డెక్కన్ సిమెంట్ విషయంలో 100 కోట్ల స్కామ్ల గురించి ఆయన ఓఎస్డీని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించిన వైనం చూసినాం. గన్ కల్చర్ పెరిగింది, దోసుక తింటున్నారని ఏకంగా మంత్రి కూతురే బయటికి వచ్చి చెప్పిన పచ్చి నిజాలను చూసినాం. అలాగే ఏకంగా మంత్రింటికే పోలీసులను పంపించిన వైనం చూసినాం. ఇవన్నీ కూడా దేనికోసము? పంపకాలలో తేడాలు, నీకెంత నాకెంత, నా శాఖలో నువ్వెట్లేలు పెడతావు, నా శాఖలో వేలు పెడితే నీ శాఖలో నేను పెట్టనా, నా మీద నువ్వు బురద జల్లితే నీ మీద నేను అంతకు మించి బురద జల్లుతా. ఓకే, ఇవన్నీ మనం చూసినాం కదా. కానీ వీటి గురించి పెద్దగా చర్చ జరగకుండా అవన్నీ వీళ్ళు ఊరికనే మాట్లాడిరు, ఊరికనే రాసిరు అంటారు. మరి వాళ్ళ ఏకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు ఒక ఛానల్లో ఫోన్ ఇన్లో మాట్లాడిన మాటలు కూడా చూసినాం. మాలాంటి వాళ్ళు కనుక వాయిస్ తీసుకోవాలని ఉంటే ఏం చేస్తారంటే, మాలాంటి ఛానళ్ళకు ఆ వాయిస్ చెప్తే దాన్ని ఇంకా వేరే రకంగా డైవర్ట్ చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. సో అందుకే మేము ఆ సాహసం చేయలేకపోయినాము. కానీ మీరు పొద్దున చూసిరియాల ఒక్కసారిగా మాటలు వినుర్రి. అందరు అనుకుంటారు కానీ మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నాను అంటారు కానీ చాలా తప్పు. 2 సంవత్సరాల నుంచి నన్ను బాగా ట్రోల్ చేస్తుండ్రు కాబట్టి చాలా సందర్భాల్లో నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, మంత్రి పదవి రేస్ లో ఉన్నాడు మాట ఇచ్చారు అని చెప్పి దాన్ని మళ్ళీ బట్టి కన్ఫర్మ్ చేయడం, మహేష్ కుమార్ కన్ఫర్మ్ చేయడము, అవును మాట ఇచ్చిన అని చెప్పి దాన్ని మళ్ళీ ట్రోల్ చేయడం, వస్తుంది అనడం. విధానంలోకి ఎట్లా అది వస్తుందా రాదా అని సెకండరీ ఇష్యూ రఘు మంత్రి పదవి. కానీ వాళ్ళు ప్రవర్తించిన తీరు, నేను ఈ పార్టీలో లేను, ఈ పార్టీలో అవమానకరంగా ఉంది, ఈ పార్టీలో గుర్తింపు లేదు, రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకుండా పోతుండు అని చెప్పేసి నాకు బీజేపీ పార్టీ ఆహ్వానిస్తే ఆ పార్టీలకు పోయినా. నేను బీజేపీ పార్టీ నాకు ఎంతో గౌరవం ఇచ్చి స్వయాన అమిత్ షా గారు వచ్చి మునుగోడులో కనుగొప్పి బీజేపీ పార్టీలో చేర్చుకున్నాడు. పెద్ద యుద్ధం చేసిన భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేంత. ఈ మధ్యన మా సిపిఐ నెల్లికంటి సత్యం కూడా చెప్పారు, మేము ఒకవేళ సపోర్ట్ చేయకపోతే టిఆర్ఎస్ గెలిచేది కాదు, రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే రాష్ట్ర రాజకీయాలు వేరే విధంగా ఉండేది. సగం మంది మంత్రులు కూడా బీజేపీలో పోయేటోళ్ళు, అసలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి రాకపోయేది, రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే అది గేమ్ చేంజర్, ఒక రాజకీయాల్లో పెను మార్పు తీసుకొచ్చే ఎన్నిక అది అని చెప్పి. ఆ తర్వాత కూడా నన్ను పిలిచి నాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఇచ్చారు బీజేపీలో, స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చిండు స్టేట్ లో, బీజేపీ స్టేట్. అంత గౌరవం ఇచ్చిన తర్వాత కూడా కన్నతల్లి కాంగ్రెస్ పార్టీ కదా మళ్ళీ ఆహ్వానిస్తుంది కదా అని చెప్పేసి రమ్మంటున్నారు కదా, జనం కోరుకుంటుండ్రు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అని అంటే మన గౌరవం కాపాడుతారు అనుకొని నమ్మకంతో వాళ్ళ మాటలు నమ్మి వచ్చిన. మంత్రి పదవి ఇవ్వకుండా పర్లేదు, వచ్చినందుకు వాళ్ళ ఈ 2 సంవత్సరాలు వాళ్ళ అవమానించిన చూసినావా. కానీ నిజంగా ప్రజలలో ఏముంది, మనం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినాం,
మనం దోపిడీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో నియంత పాలన దోపిడీ చేస్తుండ్రు, అవినీతి జరుగుతుందని చెప్పి మాటలు వచ్చినాం. అవును, వాటి మీద మనం ఏం చర్యలు తీసుకున్నాం? అదే కదా. నెంబర్ 1. నెంబర్ 2, మన పాలన 2 సంవత్సరాల నుంచి నిజాయితీగా పరిపాలిస్తున్నామా? అవినీతి లేకుండా పరిపాలన కొనసాగుతుందా, లేదంటే గతంలో మాదిరిగానే కొనసాగుతుందా? రెండో ప్రశ్న. మూడోది, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినాం? మూడోది. నాలుగోది, అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. మరి అన్ని మంత్రివర్గ విస్తరణ మొత్తం అయిందా? కీలక పదవుల్లో ఎవరున్నారు? కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా పనిచేస్తుండ్రా? ముఖ్యమంత్రి దగ్గర ఎన్ని శాఖలు ఉన్నాయి? గతంలో ఏ ముఖ్యమంత్రి అన్న భారతదేశ చరిత్రలో 2 సంవత్సరాల పాటు ఇన్ని శాఖలు పెట్టుకుండా? విన్నారు కదా ఏమన్నాడు? 2.5 ఏండ్ల నుంచి జరుగుతున్న భూదందాలు, స్కాములు, కమిషన్లు, వాటాలు, పంపకాలు, దాని తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి చేతిలో ఉన్న కీలకమైన శాఖలు. ఇవాళ అభివృద్ధి విషయంలో తెలంగాణ ఎట్లా ఉంది, ఇన్ని విషయాలను ఆయన ఎంత నిక్కచ్చిగా మాట్లాడిండో కూడా చూసినాం. అందరూ నా మంత్రి పదవి అని మాట్లాడుతున్నారు. మంత్రి పదవి అనేది సెకండరీ. ఇక్కడ నాకు ఒక మాట ఇచ్చిరు, నేను అయ్యాల బీజేపీలో ఉంటే బీజేపీ నుంచి నాకు మాట ఇచ్చి ఆ రోజు సునీల్ కన్గోలు కావచ్చు, కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఇట్లా అధిష్టానంలో మాట్లాడి నన్ను ఒప్పించి నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిరు. అట్లాంటిది ఈరోజు కనీసము మేము ఏ పరిస్థితిలో మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నామన్న విషయాన్ని కూడా చెప్పకపోవడం అనేది అవమానించడము, ఇది అతి బాధాకరమైన విషయం అనేది గుర్తు చేసింది. అదొక్కటే కాదు, నేను చాలా సందర్భాల్లో కూడా ఇంకొక ముఖ్య విషయాన్ని గుర్తు చేశాను. భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్కు సంబంధించి అదే వాళ్ళన్న భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉంటే ఆయన సికింద్రాబాద్కి వేసి ఇక్కడ ఈయనకు బాధ్యతలు అప్పచెప్పారు. ఎందుకు అప్పచెప్పారు? చాలా ఎఫిషియన్స్ అనే కదా, మాస్ లీడరు ఆయన అయితేనే ఆ సీటుని గెలిపించగలుగుతాడు అని చెప్తేనే ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తిని నేను ఆ వ్యక్తిని అవమానిస్తలేను. కాకపోతే అప్పటి వరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎంతమందికి తెలుసు? అలాంటి వ్యక్తిని వ్యయ ప్రయాసాలకు కోర్చి మంచి మెజారిటీతోటి గెలిపించుకున్న విషయం అయితే మర్చిపోలే కదా. దానికంటే ముందు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి 2 గంటల పాటు సుదీర్ఘంగా మాట్లాడి ఆయనకు హామీ ఇచ్చి ఈయన సన్నిహితుడు, ఈయనని గెలిపించుకోవాలని చెప్తే ఆ మాటకు నిలబడి చాలా నిబద్ధతతో పనిచేసి పైసలు ఖర్చు పెట్టుకొని పనిచేసి ఇంత చేసి జరిగితే, లేకపోతే కాంగ్రెస్కి ఆ పార్లమెంటు సీటు వచ్చేదా? రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కనుక తన భుజాలపైన వేసుకోకపోయి ఉంటే ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ ఎంపీ అయ్యేవాడా? ఇది అందరికీ తెలిసిన విషయం. అలాంటిది ఎందుకంటే తను అన్ని నెమరేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆవేదనతో కూడిన బాధే కనబడుతుంది. ఇవాళ నేను తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి దిక్కెవరు లేరు, నేనే ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నాకు బోనస్గా ఇంకొక 6 నెలలు కలిసి వస్తాయి, నేనే రాజు, నేనే మంత్రి, నా మాటే శాసనం, నా మాటే జీవో అంటూ మాట్లాడుతున్న మాటలకి కనీసం ఆ మాటలకి పుల్ స్టాప్ వేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ పార్టీలో ఏకైక వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. మిగతా మంత్రులు లోపట ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. నువ్వు ఎట్లయితావు, నేనే రాజు నేనే మంత్రి ఎట్లయితావు? నువ్వు ఎట్లా 10 ఏళ్ళు ఉంటావు? అయినా కూడా ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక జాతీయ పార్టీ, దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. కానీ ఇవన్నీ మర్చిపోయి ఒక సొంత పార్టీలో నిర్ణయాలు తీసుకున్న విధంగా ఇలాంటి స్టేట్మెంట్లు రేవంత్ రెడ్డి ఎట్లా ఇస్తాడనేసి అపోజ్ చేసి మాట్లాడిన ఏకైక వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఈరోజు ప్రతిదీ ప్రశ్నిస్తున్న వ్యక్తి. మునుగోడులో లిక్కర్ విషయంలో కూడా నేను చెప్పిందే నడవాలని చెప్పేసి, ఎందుకంటే అది కూడా తన మాట నిలబెట్టుకోవడానికి కాదు ఇక్కడ. అరే ప్రజలకు మేలు జరగాలి, ఆ మహిళల భవిష్యత్తు బాగుండాలి, మహిళల జీవితాలు ఆగం కాకూడదు, సంసారాలు ఆగం కాకూడదు, లిక్కర్ విషయంలో లిక్కర్ దోపిడీ ఉండకూడదు, ఈ సమయం నుంచి ఈ సమయం వరకే అక్కడ ఇవి ఓపెన్ ఉండాలనేసి గట్టిగా నిలబడ్డ వ్యక్తి కూడా రాజగోపాల్ రెడ్డి. సో ఇక్కడ ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. సో రాజగోపాల్ అంటే ఈ డిస్కషన్లో ఇలా వార్తలన్నీ కూడా వచ్చినాయి కదా, అసలు మంత్రులు పోయిర్రు,
మంత్రులు పోకముందుకేమో ఇక ఢిల్లీకి పోతారు అంటే ఒక న్యూస్ పేపర్లో రాపిచ్చిన వార్త అది. ఎగ్జాక్ట్లీ ఒక క్యారికేచర్స్ వేసి మంత్రులంతా గజ 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 వణుకుతున్నట్టుగా క్యారికేచర్స్ వేసి ఇక వీళ్ళందరినీ బాగా తలంటి పంపిస్తారు అనేసేమో ముందు రోజు రాసిరు. ఈ రోజు వచ్చేసరికి శభాష్ అనేసి రేవంత్ రెడ్డి టీము శభాష్ అని మెచ్చుకున్నారని చెప్పి రాసిన దానికి ఈరోజు మంచి కౌంటర్ ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి. చాలు ఈరోజు ప్రధాన పత్రికలు అనే దాంట్లో కావచ్చు, చిన్న చితగా వచ్చిన పత్రికల్లో తాటికాయంత అక్షరాలతోటి పెట్టిన వార్తలకు ఈరోజు దానికి సరైన కౌంటర్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే రాజగోపాల్ రెడ్డి. పోతా, నన్ను అధిష్టానం పిలుస్తానని రాసిరు కదా, బరాబర్ నేను పోతా, పిలిస్తే పోను అనేది లేదు. నేను ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి చేస్తున్న పనులకు వ్యతిరేకం. నేను కాంగ్రెస్ పార్టీ కలకాలం మీద నిలబడాలంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తప్పు. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెసా, లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెసా, లేకపోతే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అని ఏకంగా అంత యథేచ్ఛగా మాట్లాడిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. అదొక్కటే కాదు, మంత్రి నాకు అడుక్కునే విధానము లేదు, నాకు మాట ఇచ్చిన విధంగా మంత్రి పదవి ఇస్తారా లేకపోతే ముఖ్యమంత్రి కావాలా అనేది ఆయన అన్న మాటకి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఆల్టర్నేటివ్ వ్యక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఈయన దింపేస్తారు, లేకపోతే బట్టి విక్రమార్క అవుతారో, లేకపోతే ఉత్తమ్ అవుతారా, లేకపోతే శ్రీధర్ బాబు, ఇలాంటి చర్చ జరిగింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకు ఎక్కడ కూడా వాళ్ళ ఓన్గా ఒక సమాధానం చెప్పలేని నేపథ్యంలో ఈరోజు అరే ఈయనకు ఒక మాస్ లీడర్గా పేరుంది, సో వ్యక్తిగతంగా మంచి పేరుంది, ఎక్కడ కూడా ఎవరిని ముంచింది కానీ, లేకపోతే భూదందాలు చేసింది కానీ, కమిషన్ల కోసం చేసింది కానీ, లేకపోతే ఈయన ఎమ్మెల్యేగా ఉండి ఫ్యాక్టరీలకు డబ్బులు వసూలు చేసింది కానీ, లేకపోతే వైన్ షాపుల దగ్గర డబ్బులు వసూలు చేసింది కానీ, ఇట్లాంటివి ఏవి కూడా ఆయన మీద ఒక్క ఎలిగేషన్ కూడా లేదు. చాలా క్లీన్గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజగోపాల్. నేను ఏదో గొప్పగా చెప్తున్నాను కాదు, నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా ఇక్కడ. సో కాబట్టి అహర్నిశలు ప్రజల కోసం ఆలోచిస్తున్న వ్యక్తి కాబట్టి, సో నేను ఆల్టర్నేటివ్ అనేది ఈరోజు వాయిస్ విప్పగలిగిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సరే అది ఎప్పుడవుతుందా తెలియదు, కానీ మొత్తానికి చూపంతా కూడా ఇవాళ తెలంగాణ ప్రజల చూపు కావచ్చు, అలాగే హైకమాండ్ చూపు కూడా ఈరోజు రాజగోపాల్ రెడ్డి వైపు పడింది. నిజంగా రేపు ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి కనుక మార్చాల్సిన పరిస్థితి వచ్చినా, లేకపోతే మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇచ్చిన హామీలనే నెరవేర్చి నిజంగానే రేపు ఓవరాల్గా రాజగోపాల్ రెడ్డి మునుగోడే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఆయన ప్రజల సమస్యను పట్టించుకొని తిరగలిగితే, మార్పు ఉండి మళ్ళీ కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రము నేను ఖచ్చితంగా నా ద్వారానే అవుతుంది, నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు చాలా మందిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంత ఓపెన్గా తన మనసులోని మాట బయట పెట్టినందుకు గాను చాలా హర్షిస్తున్నారు కూడా. ఇవాళ కొంతమంది నవ్వుకోవచ్చు, అట్లెట్లా అవుతుంది, అలా ఎలా అవుతారనంటే ఎందుకు గారు, ఇప్పుడు ఒక్కరోజు క్యాబినెట్లో పనిచేయని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగాలేంది. ఎందుకంటే ఆయన జెడ్పీటీసీ చైర్మన్ అయినప్పుడే నేను ముఖ్యమంత్రి అవుతాను అన్నప్పుడు చాలామంది హేళన చేసిరట. మరి ఆయనకు గోల్ ఉండింది, ఆయన అయ్యిండు కదా. మరి సేమ్ రాజగోపాల్ రెడ్డి అదే గోల్ పెట్టుకొని పనిచేస్తే, ఎందుకంటే ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా వంటి చేత్తో రేపు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నడపగల శక్తి ఉన్న నేపథ్యంలో కాలేడు అని కూడా మాట్లాడలేము. ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే ఒక ఆల్టర్నేటివ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతసేపు నేనే రాధాకృష్ణ రాస్తుంటాడు కదా, అసలు రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్సే లేదని రాస్తున్న రాతలు ఉన్నాయి కదా. కనీసం అలాంటి వాటిని తిప్పికొట్టగలిగే వ్యక్తి ఒక్కరైనా ఉన్నారా? అలాంటిది ఈరోజు కాన్స్టిట్యున్సీలోనే లిక్కర్ విషయంలో అంత గట్టిగా నిలబడ్డ వ్యక్తి, నా కాన్స్టిట్యున్సీకి నిధులు కావాలి, నా కాన్స్టిట్యున్సీని నేను బాగుపరచుకోవాలని అంత గట్టిగా పట్టుబట్టిన వ్యక్తి ఖచ్చితంగా అవకాశం వస్తే రాష్ట్రాన్ని కూడా బాగా చూసుకోగలడనే ధీమాని గనక రాజగోపాల్ రెడ్డి ప్రజలకు ఇవ్వగలిగితే ఖచ్చితంగా నెక్స్ట్ పర్సన్ సీఎం కేటగిరీలో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజగోపాల్ రెడ్డి.